హలో శశికుమార్ బెంగళూరు నుంచి. బ్రదర్ ప్రైజ్ లార్డ్, క్షీరసార మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి బ్రదర్. నాన్నగారు వందనాలండి. ఓకే, వందనాలు బాబు, చెప్పండి. నాన్నగారు చాలా రోజుల నుంచి అడగాలనుకున్నాను. అయితే మా అమ్మ చిన్నప్పుడు చనిపోయిందండి. మా అమ్మ చనిపోయినప్పుడు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయ్యయ్యో. అప్పుడు మనము హిందూస్ అన్నమాట. అప్పుడు మనకేమీ తెలీదు. మా నాన్నగారు కూడా హిందూ, మన అందరూ హిందూనే నాన్నగారు. అప్పటికి మా నాన్న అయితే ఇది ఇందులో ఈ కథ భజన అంటే చనిపోయే ముందర భజన చేస్తారు కదా నాన్నగారు. భజన చేసేది, తర్వాత ఇది డ్రామా ఆడతారు కదా, పురాణాల నాటకాలు, ఇవన్నీ చేసేవారు అనమాట మా నాన్నగారు. అప్పటికి చిన్నప్పుడు మేము కూడా అవన్నీ, నేను కూడా ఒక 4-5 years చేశాను నాన్నగారు. అప్పుడు మనకేమీ తెలీదు. నాన్నగారు ఎలాగో వాళ్ళనే మనం వచ్చామన్నమాట. అమ్మ చనిపోయిన తర్వాత పెంచారు, అన్ని అయింది. తర్వాత వస్తూ వస్తూ దేవుని దయ వల్ల నేనైతే దేవుని నమ్ముకున్నాను. దాని తర్వాత రక్షణ పొందుకున్నాను. రక్ష అంటే దేవుని నమ్ముకున్నాను. కానీ నాన్నగారు అయితే దేవుని నమ్ముకోలేదు. వాళ్ళైతే అప్పుడు కొంచెం ఎన్నోసార్లు నన్ను ఇల్లిడిసి బయట పంపించింది, అంతా అయింది. దాని తర్వాత ఒక రోజు 2018లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మొత్తం మన ఇంట్లో అందరూ దేవుని నమ్ముకొని బ్యాప్టిజం తీసుకున్నారు నాన్నగారు. ఓకే ఓకే, సంతోషం సంతోషం. అందరూ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అంటే ఒక ప్రశ్న ఏమంటే, కొన్ని ఏండ్ల నుంచి నాకే తెలియకుండా నేను ఒక అంటే ఒక దురాత్మతో పీడింపబడుతున్నానని ఒక రోజు తెలిసిందే. మీరా? అవును అవును నాన్నగారు, అవును నాన్నగారు. అయితే అది కొన్నేళ్ల వరకు నాకే తెలీదు. కానీ చాలా డిప్రెషన్ గా ఉండేవాడిని. నేను ఒంటరిగా ఒక్కొక్కడే మాట్లాడుకునేవాడిని. చాలా తెలియకుండా ఎన్నోసారి కరెంట్ కవ్వాలకి లైట్ పట్టుకొని పోయేది. ఇలాంటి ఎన్నో జరిగింది. నిదానంగా నాకు రియలైజ్ అయింది, ఎందుకు నేను ఇవన్నీ చేస్తున్నాను, నాకే తెలియకుండా ఏమో జరుగుతా ఉంది కదా అని ఒకడొక్కడే ఏడ్చేది. ఇవన్నీ ఇలా నాన్నగారు. ఒకప్పుడు మొన్న రీసెంట్ గా 2021 2 years బ్యాక్ నాన్నగారు, ఒకసారి సరే ఎవరో ఒక ఆమె నాకు ఇలా ఫోన్ చేసి, ఒకసారి ఇలా మీరు శాలేం రాజన్న గారి దగ్గర పోయి ప్రార్థన చేసుకోరండి అని చెప్పినప్పుడు, ఒకసారి మాకు ఒక మంగళవారం నాన్నగారు అక్కడ పోయి నా ఇంకొక ఆశ ఏమంటే, నేనైతే మిమ్మల్ని ఇప్పటికీ దేవుని దైవం అంటే ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలని నా ఆశ నాన్నగారు. తప్పకుండా కలుద్దాం. మరి శాలేం రాజు గారి దగ్గరికి వెళ్ళారా లేదా? వెళ్ళాను నాన్నగారు, వెళ్ళొచ్చాను. మంగళవారం అప్పుడు వెళ్ళినప్పుడు నాకు అక్కడ దురాత్మ ఉంది అని కంప్లీట్ గా తెలిసింది, బయటపడింది, అన్ని అయ్యింది నాన్నగారు. స్తోత్రం, దేవునికి వందనాలు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఎవరు నమ్ముతారో లేదో ఏమో తెలీదు. ఇప్పటికీ అంటే మన ఇంట్లో మాత్రం అందరికీ తెలుసు. నేను ఒక్కడే నెమ్మదిగా పనుకొని నిద్రపోయి ఒక 7-8 years అయింది నాన్నగారు. ఎప్పుడు ఒకడే పనుకోవాలంటే, నిద్రపోవాలంటే భయము. నైట్ అంటే నేను ఎన్నో ఏళ్ళు నిద్రపోలేదు నాన్నగారు. భయంకరమైన భయము. ఎవరో ఒకరు పట్టుకున్న అంటే లోపల నుంచి నన్ను ఎవరు వేరే వాళ్ళు కంట్రోల్ చేసినట్లు నాకు క్లియర్ గా ఫీలింగ్ అర్థమవుతుంది నాన్నగారు. సరే సరే సరే. నేనైతే దీన్ని ఇంకెవరికి చెప్పుకోకుండా, ఇంకా అంటే ఇంట్లో అయితే అందరికీ తెలుసు, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళకి నా మీద ఒక నమ్మకం ఏమంటే, వీని ద్వారా మనం అందరూ దేవుని నమ్ముకున్నాం. ఒక మాట బ్రదర్, మీ పేరేమన్నారు? శశికుమార్ నాన్నగారు. సరే, మంచిది. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా, వినండి. నాన్నగారు, ఎప్పుడైతే యేసే రక్షకుడు, యేసు మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు అని మీరు నమ్మి బాప్టిస్మం తీసుకున్నారో, మీ మీద దేవుడే సర్వాధికారి. యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడింది. మీ పేరు జీవ గ్రంథంలో యేసు రక్తముతోనే రాయబడింది. మీ మీద ఎలాంటి సైతాను శక్తులకు, చీకటి శక్తులకు అధికారము లేదు. అయితే సైతాన్ అనేవాడు ఒక దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు, అబద్ధికుడు. వానికి అధికారం లేకపోయినా ఉన్నట్టుగా మనల్ని ఒప్పించి భ్రమపరుస్తాడు, ఒక భ్రమలో మనల్ని పెట్టేస్తాడు. కాబట్టి మీ జన్మ హక్కు, మీకు సంపూర్ణ స్వాతంత్రము, మీ జన్మ హక్కు. దేవుని గర్భాన పుట్టినటువంటి, దేవుని మూలంగా పుట్టినటువంటి దేవుని కుమారుడు మీరు. మీ మీద ఎలాంటి ప్రభావం చూపడానికి చీకటి శక్తులకు, మంత్రశక్తులకు, చేతబడి శక్తులకు అధికారం లేదు. అయితే దాని కొరకు
రకరకాల అంతస్తులలో ఈ దురాత్మల ప్రభావం ఉంటుంది. యేసుప్రభు వారి శిష్యులు కూడా ఒక మూర్ఛల రోగము ఎక్కడ పడితే అక్కడ వాడిని నిప్పుల్లో నీళ్ళలో పడదరోసి ఒక దురాత్మ అనేది పట్టిన ఒక కుర్రవాడు ఉన్నాడు. తండ్రి ఆ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఆ దయ్యం పోలేదు. అప్పుడు యేసయ్య దగ్గరికి తీసుకొస్తే గద్దిస్తే వెళ్ళిపోయింది. అంటే ఒక్కొక్క ర్యాంక్స్ ఉంటాయి అన్నమాట దురాత్మలలో. ఒక్కొక్క ర్యాంక్ అంటే ఒక్కొక్క స్థాయిలో అంధకార రాజ్యములో ఒకడు ప్రధాని ఉండొచ్చు, ఒకడు అధికారి ఉండొచ్చు, అలాగా ర్యాంక్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే ఒకసారి గద్దించినప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ రావడం, ఇలాంటివి కొన్ని కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. అలాంటప్పుడు ఇంకా అదే పనిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రెండో పని లేదు నాకని అతని మీదనే కాన్సన్ట్రేట్ చేసి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ మొండి దయ్యం కూడా వెళ్ళిపోతుంది. మీరేం చేయాలంటే ఒక్కసారి హైదరాబాద్కు రండి. ఒక్కసారి హైదరాబాద్కు వస్తే నేను నూనె రాసి ప్రార్థన చేస్తాను. ఈ ప్రత్యేక కృపావరం కలిగినటువంటి దైవజనుల దగ్గరికి తీసుకెళ్తాను. మీరు టోటల్గా డెలివరెన్స్ వచ్చేదాకా ఇక్కడే ఉంచేసి మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు తప్పకుండా విడుదల ఇస్తాడు. ఈ సాక్ష్యం కూడా రేపు మీరు చెబుతారు ఇంటర్నెట్లో. నిజంగా ఈ మాటలకే నేను ఎంతో తృప్తి అయిపోయాను నాన్నగారు. ఎందుకంటే నా జీవితంలో నేను వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, అలాంటి లోక ఆశ నేను లేదు నాన్నగారు. మిమ్మల్ని మీ పుస్తకాలు అంటే మీ పుస్తకాల గురించి నేను ఇక్కడ మాట్లాడాను, తీసుకునేదానికి కొంచెం డబ్బు లేదని వెయిట్ చేశాను ఇక్కడ. కానీ మీ వీడియోస్ ఎప్పుడూ చూస్తుంటారు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలకి ఎన్నోసార్లు నేను ఆత్మహత్య చేసుకున్నాలి అనుకున్నప్పుడు అంతా నాకు కొన్ని నేను సాక్షిగా చెప్తున్నాను, ఎవరేమనుకుంటారో లేదో నాన్నగారు. ఎప్పుడు అనుకున్నప్పుడు అంటే మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒకటేనే, నిజమైన ఆకర్షణ అంటే నేను మళ్ళీ ఇంకా బతకాలి, డిప్రెషన్ నుంచి నేను బయటకు వస్తాను, నాకు ఇంకా ఏమో తక్కువ ఉంది, అదైతే ఇక్కడ నాకు ఆత్మీయ ఆహారం ఇక్కడ దొరకలేదు, అక్కడ దేవుని కృప ఉంటే ఒక్కసారి మిమ్మల్ని నేను కలవాలి. ఎందుకంటే చర్చలో నేను 3 లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తాను నాన్నగారు. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి. రండి తప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ నాన్నగారు. గాడ్ బ్లెస్ యు బేటా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్.